ఆధారాలు ఇవ్వమనంటే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు అడగమని. నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఏం చేశారు 2 ఏళ్లలో? మీరు ఏం చేశారు? గడ్డి బీకారా? ఇంకేమన్నా బీకారా? ఏటూ తిరుగుతా ఉంటాడు, అటు ఇటు పిచ్చి కుక్క మారిగా తిరుగుతానే ఉంటాడు. సన్నబియ్యం సన్నాసికి చెప్తున్నా, బ్రదర్ 9 నెలలు వచ్చేది మేమే. కడ్రాయర్ తో గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. వాట్ ఆర్ యు టాకింగ్? సైకో జగన్ చెప్పాడా? లండన్ నుంచి ముందల్ మింగేదాకెళ్ళాడు. జగన్ తాత ఏం పీకలా, తండ్రి ఏం పీకలా, ఈయనేం పీకుతాడా బాబు? భలే ఉన్నాం. మా ఇంటర్ కాదు కదా, గడ్డం పైన ఇది కూడా గడ్డం కూడా పీకలేడు. ఏమరి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్ల హాకీ స్టిక్కులా, రాళ్ల ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. ఎంత మంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ చెప్తున్నాను. కొడకల్లారా, రెండు బయటికి. కొడకల్లారా, నా కొడక అని చెప్పి తిట్టా, ఇదే పదాలు ఉపయోగించా. నా కొడక అని చెప్పి తిట్టా. నేనే కాదు, మా మహిళలు చాలా మంది అరే నా కొడకల్లారా అని చెప్పి తిడుతున్నారు. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన, భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నలకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు మీ గుంటూరు జిల్లాలో ఒక ఆమె ఉంది, హోంమంత్రి. ఎందుకు మరి సంక్రాంతికి హోంమంత్రి? మనకి కొంచెం రావాలి మా పోలికలు కూడా. గెలడాలు, కొంచెం పొడవడాలు, ఎక్కడెత్తులు లేవు, నేను చూడని లోతులు లేవు. తన అమ్మాయిలు ఎంట పడమంటే ఎట్టా ఊరుకుంటారు మా ఫ్యాన్స్? అమ్మాయిలు ఎంట పెట్టాలంటే ఊరుకుంటారు అంటున్నా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. రోజా, నీ బతుకు ఎవరికి తెలదో. బ్లూ ఫిల్మ్ లో యాక్ట్ చేసిందా నువ్వు? ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి. నీ బతుకు బయలు పెట్టకూడదని నీ బ్లూ ఫిల్మ్ మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు. అడుగుతున్నాను. 98లో మిర్యాలగూడ ఎలక్షన్స్ కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు. నేను అక్కడ ఉన్నాను వేళ యాజ్ ఏ ప్లానింగ్ బోర్డ్ చైర్మన్ గా. ఎందుకు వచ్చావు? అవి మా పార్టీ మనిషి కావు. అప్పుడు యాక్టర్వే. ఎవరితో వచ్చావు చెప్పంటావా? నువ్వు ఏ గెస్ట్ హౌస్ లో ఉన్నావా? రోజా, నీ బతుకు ఇప్పమంటావా? ఎస్పీకి అడిగితే 500 మంది పోలీసులకి లోకేష్ బాబు గారికి బందోబస్తు ఇచ్చామని చెప్పారు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ తాడేపల్లి ప్యాలెస్ దద్దమ్మకి చెప్తా ఉన్నా, అరే బోసడీకే నీకు దమ్ముంటే తెలంగాణ పోలీసులకి ఎవరో నోటీసు, నువ్వు తమిళనాడు పోలీసులకి ఇవ్వ నోటీసు, యూపీ పోలీసులకి ఇవ్వ నోటీసు, గుజరాత్ పోలీసులకి ఇవ్వ నోటీసు, నీ గుంటూరు ఎస్పీకి ఎవరో బోసడీకే నోటీసులు. ఒరే జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడాడు ఈడే. అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు DNA వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి.